పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నా తండ్రి నాళ్ళు తుర్పార్కుడని అనుకున్నాను, కానీ అంతా కూడా తెలుసుకున్న తర్వాత నన్ను నేను కూడా ఎలా ఓదార్చుకోవాలో తెలియటం లేదు లచ్చన్న. ఎవరిని చూసినా కలగని ఒక అనుబంధం, వాత్సల్యపూరితమైన అనురాగం మిమ్మల్ని ఎవరిని చూసినా నాకు కలుగుతుంది. మనలో వంశపారంపర్యంగా కొన్ని జీవకణాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటినే మీ ఇంగ్లీష్లో జీన్సు అని అంటారు. ఏంట్రని ఇసురు ఎందాక నుంచి చూస్తున్నాను, భూమికి జనడు ఎక్కువ ఆకాశానికి జనడు తక్కువ ఉన్నామని తెగ ఎర్రిగిపోతున్నావు. ఇదిగా మాకు మీకులాగా ఎదగడం చేతగా కాదు, మీకులాగా ఎదిగిపోతే ఏమైపోద్దో తెలుసా? అదే ఎన్ని నట్టాలున్నాయో తెలుసా? చెబుతాను ఎనుక. ఒకటే గుడిసెలోకి వెళ్ళాలనుకో, నువ్వు ఇలా వంగి మరీ వెళ్ళాలి. అదే మేమైతే నిఖాసుగా నిఠారగా వెళ్ళిపోతాం ఇలాగన్నమాట. ఇక రెండోది, ఇప్పుడు రూపాయి బిల్ల కానీ కిందడిందనుకో, నువ్వు తీసుకోవడానికి ఇలా కిలోమీటర్ మేర వంగాలి. అది మేమైతే లటుక్కుని తీసుకుని చటుక్కుని పెట్టుకుని దుడుక్కుని వెళ్ళిపోతాం. ఇక మూడోది, నువ్వెవరినైనా చూడాలి అంటే తల దించుకుని చూడాలి. అదే మామైతే గర్వంతో తలెత్తుకుని చూస్తాం. ఇక నాలుగోది, ఏ వరుసమైన వచ్చినప్పుడు నువ్వు ఆకాశానికి దగ్గరుంటావు కాబట్టి గబిక్కిని తడిచిపోతావు. అదే మామైతే భూమిలోకి ఉంటాం కాబట్టి మా మీద సినుకుపడే లోపల ఆవిరైపోద్ది. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా ఉంటాయి. ఏమంటావు? ఏటంటావు? ఏమంటాను, పిచ్చి బాగా ఎక్కింది అంటాను. అవునా? మరి నాకు చెప్పలేకపోయావా? 4 ఆకలు నూరిచ్చానంటే 4కి నా ప్రజలు మారిపోవాల్సిందంతే. పిచ్చికి 4కి సంబంధం ఏంట్రా? ఉంది దేవరా. 4 మెత్తగా ఉందనుకో, అప్పుడు ఎటంటే తిరిగిపోతాయి. అప్పుడు ఎదుటోళ్ళు మనకి పిచ్చి అనుకుంటారు. అదే 4 నా ప్రజలు బిగిసిపోయిందనుకో, అస్సలు భాగం కదా, అప్పుడు మనకి పిచ్చి తగ్గిపోయింది అంటారు. పిచ్చడివైనా నిజం చెప్పావురా కోణంగి. కోణంగా ఆడి కానీ వచ్చాడా?
ఆడికి కొంచెం బుద్ధి చెప్పాలి. పెద్ద మనసులో మనం చెప్తేనే ఎంటాడు, ఇంకెవరు చెప్పినా ఎండో. ఏం చెప్పాలరా? ఆడి చెల్లెలు మెల్లని అస్సలు పట్టించుకోవట్లేదంట. పాపం పెళ్లి కావాల్సిన పిల్ల, దాన్ని అలా పలా చూసుకోవాలా వద్దా? ఏమని అన్నామనుకో, నాకు ఆ రావణదోర ఉన్నారు, ఏది కావాలంటే అదే చూస్తాడని చెప్తూ ఉంటాడు. ఆ రావణదోరేమో ఆ దేవర చుట్టూతో తిరుగుతూ ఉంటాడు. ఇక ఆ దేవరేమో సచ్చుదద్దమ్మ, అది చేస్తాను ఇది చేస్తాను అంటాడే గాని ఏది చేసిన పాపన పోలేదు. ఆడికోసారి బుద్ధి చెప్పాలంతే. ఏటంటావు? ఏటంతో నా టెంగి పడేలు. సప్పుడు రాలేదేటి? టెంగ్ సప్పుడు రాలేదేంటబ్బా? ఇప్పుడు వస్తుందిరా కర్రది. ఓహో ఓహో, అదేంటి సప్పుడు ఇక్కడ రావాలి కదా, ఎక్కడ వచ్చిందేంటి? ఏంటో ఈ పిచ్చి లోకం, ఎలా బతుకుతారో ఏంటో. అదే మా లోకంలో అయితేనా ఎర్రి బాగుల్లాగైనా బతికేయచ్చు. టింగ్ ఆహా, టింగ్ ఆహా, టింగ్ టింగ్ ఆహా, వచ్చేసింది. టింగ్ పడేది. లచ్చన్న ఆగు. ఏడ్చిరమ్మా, మా ఇంటి వైపు నుంచి వస్తున్నట్టున్నారు. అవును, మీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఆహా, ఆ అమ్మ ఇంట్లో లేదమ్మా, జాతరకి వెళ్ళింది. తెలిసింది ఇప్పుడే. రఘుబాబు కూడా ఇప్పుడే మీ ఇంటి వైపు వెళ్తున్నారమ్మా. అవును, రవి దగ్గర నా రూమ్ కి ఉండిపోయింది, నేను అటే వెళుతున్నాను. ఈ రోజు రవిని భోజనానికి ఇంటికి పిలిచాను. రఘుబాబు చెప్పారమ్మా. మరి అలా అయితే నువ్వు కూడా మా ఇంటికి భోజనానికి వచ్చేసేయ్. అమ్మ ఎలాగో ఇంటి దగ్గర లేదు కదా, కనీసం ఈ చెల్లెమ్మ వంటైనా రుచి చూద్దువు గాని. పర్లేదమ్మా, నేను ఇంకో రోజు వస్తాను. సరేలే, వెళ్ళి భోంచేయి. సిరమ్మ, మీ ఇంటి దాకా మీకు తోడొచ్చి మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వస్తాను. నాకేం కొత్త కాదుగా, నే వెళ్ళగలను. అమ్మా, ఈ దారిలో రాత్రి కురిసిన వర్షాలకి చెట్లు పడిపోయాయి. ఇటు వెళ్ళటం కష్టమమ్మా, చుట్టు తిరిగి వెళ్ళాలి. అందుకే ఆ దారి మీకు తెల్లదు కదా, కాబట్టి నేను వస్తానంటున్నాను. సరేరా. లచ్చన్న, రాజమయ్య గారిని ఒక విషయం అడగాలని వెళ్ళాను, కానీ అసలు విషయం అడగడమే మర్చిపోయాను. మర్చిపోయారా, లేక మా అయ్యి మర్చిపోయినట్టు చేసాడా? సరిగ్గా చెప్పావు. నేను ఏదో అడగాలనుకున్నాను, కానీ ఆయన నన్ను తికమక పెట్టి ఏం అడగాలనుకున్నానో అదే మర్చిపోయేలా చేశారు. ఆయనకేమైనా హిప్నోటిజం తెలుసా? అంటే ఏటమ్మా? అది వశీకరణ విద్య. ఓ, అవతలి వారి మనసుని తన అదుపాజ్ఞలలో పెట్టుకుని వారిని ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నియంత్రించడం. తెలుసమ్మా, ఇంకా ఇలాంటి ఎన్నో విద్యలు తెలుసు. అయినా అవన్నీ శాస్త్ర ప్రకారం నేర్చుకున్నాయమ్మా. అవి నేర్చుకున్నోళ్ళు సాటి మనుషులకే కాదు, పశుపచ్చాదులకి, ప్రకృతికి, అంతెందుకు ఈ లోకానికే ఆని తలపెట్టరు. ఎప్పుడూ వాళ్ళకి తెలిసిన విద్యతో ఈ లోక కళ్యాణం కోసం పోకలాడుతుంటారు. అవును, నీకు ఆ విద్యలన్నీ తెలుసా? తెలుసమ్మా, కానీ అయ్యంత కాదు. మా అయ్య మాత్రం ఆ ఇద్దుల్లో మహా రుసులటుడమ్మా. అవునా? నాకు తెలుసు, కానీ నేను ఎక్కువగా వాడనమ్మా. వాడవా? వాడలేవా? వాడకూడదమ్మా. అదేంటి? మా అయ్య మాత్రం ఆ ఇద్దుల్లో మహా రుసులటుడమ్మా. అవునా? నాకు తెలుసు, కానీ నేను ఎక్కువగా వాడనమ్మా. వాడవా? వాడలేవా? వాడకూడదమ్మా. అదేంటి? ఇది సైన్సే కదా, అదే ఒక విధమైన శాస్త్రమే కదా. ఏ శాస్త్రమైనా ఉపయోగించడానికి అభ్యంతరం ఉండదు కదా, ఎందుకు వాడకూడదు? తరతరాల నుంచి మన పూర్వీకులందరికీ మనం వాడుతున్న ఈ ఆధునిక సౌకర్యాలన్నిటి గురించి తెలుసు. కానీ వాటిని వాడితే అవి తాత్కాలికంగా కొంతవరకు వాళ్ళకి ఉపయోగపడినా తర్వాత తరం వాళ్ళకి అవి హాని చేస్తాయని వాళ్ళకి తెలుసమ్మా. అందుకే హాని చేసే ఎటువంటి పరికరాలని వాళ్ళు వాడలేదు. కానీ ఇప్పుడు
అందరూ ఆ పరికరాల్ని తయారు చేయటమే కాకుండా వాటిని వాడుతున్నారు. అదేదో ఘనకార్యం అనుకుంటున్నారు. కానీ మన ముందు తరాల వాళ్ళకి అది చేసే సేటు గురించి తెలవట్లేదు. పంచభూతాలకి ఉపయోగపడిన శాస్త్రమే కాదంటాడు అయ్యా. చాలా బాగా చెప్పావు. ఇది నిజం కూడా. నేను కూడా ఏదో పుస్తకంలో చదివాను. ఇప్పుడు మనం వాడుతున్న సోలార్ కుక్కర్ లాంటివి అప్పట్లోనే వాడేవారట. ఒక మహారాజుకి ఆయన మంత్రి సూర్యరశ్మితో పనిచేసే ఒక యంత్రం ద్వారా అన్నం వండి పెట్టేవారని పురాణాల్లో ఉంది. అలాగే కరెంటు కూడా. దీని గురించి వేదాల్లో కూడా చెప్పారట. ఇది 2 తలల పాము అని. ఒక తలతో వచ్చి 2వ తలతో పోతుందని. ఇది పెను వినాశకారి అని కూడా చెప్పేవారు. అందుకేనేమో అప్పటి వారికి కరెంటు గురించి తెలిసినా దాన్ని పెద్దగా వాడకుండా పర్యావరణానికి హాని చేయని నూనె దీపాన్ని వెలిగించేవారు. అవునమ్మా, ఈ విషయాలు నేను కూడా విన్నాను. అదిగో సిరమ్మా, మీ ఇల్లు వచ్చింది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. ఆగులచ్చన్నా. ఏంటమ్మా? నన్నెప్పుడు సిరమ్మ అని పిలవకు, చెల్లమ్మ అని పిలువు. సుట్టిలో తల్లికి మనం దొరుకుతాం, కానీ మనకు తోబుట్టువులు దొరుకుతారు. అలా దొరికేటట్టు చేసేది ఆ భగవంతుడు. ఆయన చల్లని చూపు వల్ల నీలాంటి సిల్లమ్మ దొరకటం నా అదృష్టం తల్లి, అదృష్టం. వస్తానమ్మా, వస్తాను. లచ్చన్న, నాకెందుకో మీరందరూ నా ఆత్మీయులుగా అనిపిస్తున్నారు. ఏదో తెలియని అనుబంధంతో మీ అందరితోనూ కలిసుండాలని నా మనసు చెప్తుంది. ఇది అడగాలని మీ ఇంటికొచ్చాను. పోనీలే, ఇలాగైనా ఈ చెల్లికి ఒక అన్నయ్య దొరికాడు. అది చాలు నాకు. వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళరామ్మా. ఏట్రాలొచ్చు, ఏటైనా అలా కూకున్నావు? ఏం లేదయ్యా, భగవంతుడు ఎంత స్వార్థపరుడు. ఎవరిని పూర్తిగా సంతోషంగా ఉండకుండా చేస్తాడు, అలాగే ఎవరో పూర్తిగా బాధపడకుండా చూస్తాడు. ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా ఆయన్ని మర్చిపోతారని బెంగా భయం. ఏట్రో ఏదంతా మాట్లాడుతున్నావు? ఇది ఏదాంతం కదయ్యా, నిజం. నేనన్నది అదేరా. నిజాలనే వేదాలు అంటారు. నిర్మోహమాటంగా, నిష్కర్షగా, నిర్భయంగా ఉన్న నిజాన్ని చెప్పేవే వేదాలు. వాటిని అనుసరించిన వాళ్ళు మహానుభావులయ్యారు. దేవుళ్ళుగా మారి ఆ దిగంతాలలో ఉండి మనల్ని పాలిస్తున్నారు. అది సరే, ఎంతకీ బాధంతా ఎందుకో తెలుసుకోవచ్చా? ఏం లేదయ్యా,
ఇందాక శ్రీరమ్మ కనిపించింది. మన ఇంటికాడి నుంచే వస్తుందంట. వాళ్ళ ఇంటికాడ దిగబెట్టి వస్తున్నాను. అవునరా, ఇందాక ఇక్కడికే వచ్చి వెళ్ళింది. అంత చిన్న వయసులో ఎంత విజ్ఞానం, ఎంత అభిమానం. అయ్యా అన్నట్టు శ్రీరమ్మ నీ దగ్గర ఏదో అడిగి తెలుసుకుందామని వచ్చిందంట. కానీ నువ్వేదో కనికట్టు చేసి ఆమె చెప్పాలనుకుంది చెప్పనివ్వకుండా చేసావని నవ్వుతూ చెప్పింది. శ్రీరమ్మ నీ దగ్గర ఏదో అడిగి తెలుసుకుందామని వచ్చిందంట. కానీ నువ్వేదో కనికట్టు చేసి ఆమె చెప్పాలనుకుంది చెప్పనివ్వకుండా చేసావని నవ్వుతూ చెప్పింది. చెయ్యక కనికట్టు ఆ పిల్ల దగ్గరే చెయ్యాలా? చిట్టి తల్లి తనేంటో తనెవరో తెలుసుకోవాలని ఆరాటంతో వచ్చినట్టుంది. అంటే శ్రీరాము నీ దగ్గరికి ఎందుకు వచ్చిందో నీకు తెలుసన్నమాట. మరి అలాంటప్పుడు నీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే ఆమెకు చెప్పలేకపోయావా? పైగా జ్యోతిష్కుడివి. మామూలు జ్యోతిష్కుడివా? బ్రహ్మ విష్ణు శివాత్మక నాడీ జ్యోస్యంలో పండితుడివి. ఆమె ఏలుముద్రతోటే ఆమె పుట్టుపూర్వత్వాలు చెప్పగల దిట్టవే. ఎందుకు చెప్పలేదయ్యా? అన్నీ తెలిసినోండి కాబట్టే ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పాలో కూడా తెలిసినోడిగా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడ్డావా? అంటే ఆమె ఎవరో ఏంటో నువ్వు చెప్తే ఆమెకే కాకుండా నీకు కూడా ప్రమాదం ఉందన్నమాట. అందుకే జాగ్రత్త పడ్డావు, అవునా? అంత ప్రమాదం ఉంటే అది ఎవరికి? ఒకవేళ శ్రీరమ్మకి అయితే కాపాడడానికి నేనున్నాను. చెప్పయ్యా, నువ్వు జాగ్రత్తగా ఎన్నాళ్ళు నీ కడుపులో పెట్టుకుని దాచుకున్న ఆ నిజాలను ఇప్పటికైనా చెప్పు. దానివల్ల ప్రమాదం ఎటు నుంచి ఎటు వస్తుందనే విషయాన్ని పక్కనెడితే అందరూ ఆనందిస్తారనిపిస్తుంది. ఆపరా. ఆనందం జీవితానికి ఆనందం కంటే మరో ముఖ్యమైన విషయం ఉంది. అదే పేనం. అది పోయే పరిస్థితుల్లో తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఇలా అన్ని రక్త సంబంధాలు తెగిపోయి రుణానుబంధంగా మిగిలిపోయేటట్టు ఉంటది. అదేనయ్యా నేను అడుగుతాంది. ఎవరిది రక్తబంధం, ఎవరిది రుణానుబంధం అని. చూడరలచ్చు, రహస్యం ఎప్పుడు రహస్యంగానే ఉంచాలి. కాదని అందరికీ బహిరంగపరచాలంటే తలలు తెగిపోయే ప్రమాదం ఉంది. అంతెందుకురా, అమర్నాథ్ గుహలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యం వివరించాడట. అది విన్న ఆ గుహలోని చిలక అందరికీ చెప్పాలని బయలుదేరిందట. పరమేశ్వరుడు కోపించి ఆ చిలక తల తెగ నరికాడట. పాపం పార్వతీదేవి కోరిక మీదట ఆ చిలక తలను మనిషి ముండేనికి అతికించాడట. ఆయనే సుఖమహర్షి అయినాడు. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏటి? నీకు తెలిసిన రహస్యాల్ని నీ కడుపులోనే ఉంచుకోవాలి గాని బహిరంగపరచకూడదురా. ఏటంతో? బాగానే ఉందయ్యా. చిలక పిచ్చిగా అంటూ ఇలాంటి పెట్ట కథలు బాగానే చెప్తావు. అసలు ఇసి మాత్రం చెప్పవు. సర్లే, ఆ ఇసి వదిలేసాయి. ఇవాళ కాకపోతే రేపైనా ఎవరికొకళ్ళకే ఈ విషయాన్ని నువ్వు చెప్పక తప్పదు. అప్పుడే తెలుసుకుంటాను. ఆత్రం ఆవేశం ఈ రెండు మనిషిని తొందర పెడతాయంటారు. అందుకే నీలాంటి కోడిగాళ్ళకి కాలుదూడు ఎక్కువగా ఉంటది. ఏటంతావురా? మాలోటోళ్ళ కాలుదూడు అబద్ధాల మీద కానీ నిజాల మీద కాదు. నేను అలా సీతమ్మ గుడి దాకా పోయేస్తాను. రేలచ్చు, కమిలి కనబడితే రమ్మని చెప్పరా. చూసి 4-5 దినాలైంది. అలాగే. బంగారు తల్లి అట్టా ఉందో ఏటో. ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేస్తున్నావా అని. చదువుకుంటున్నాను. చదివింది చాలు గాని అవతల రాజునే పిలుస్తున్నాడు. పదా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అమ్మమ్మమ్మ, నిన్నిప్పుడు ఇలా వదిలేస్తే మళ్ళీ నువ్వు మాకు దొరుకుతావా అని. పద పదా. నేను వస్తాను. కోలంగి
కోరంగి నేను వస్తానంటున్నానా అదే అరే 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 లాగమాకు వస్తున్నాను కోరంగి కుదరదు ఆగమంటుంటే- కుదరదు అంతే అరే, కుదరదు అంతే వస్తానంటున్నానా? కుదరదు రాజమయ్య ఏయ్, ఆగు. ఇదిగో లచ్చనన్న తీసుకొచ్చాను మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో నాకు అనవసరం వస్తా కొత్తగా ఈ పిచ్చి రాయబారాలేంటి రాయబారమా నిన్ను తీసుకురమని ఆ పిచ్చోడితో నేను చెప్పలేదే అయినా విన్నావు కదా దేవరని నన్ను పట్టుకొని రాజమయ్య ఇడిగో లచ్చన్న అని నా ముందు పెట్టాడు. అయితే సరే వస్తాను. ఆగురవి నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 రే